సుప్రీంకోర్టు వాస్తవం అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు సీజే పైన ఒకతను షూ విసినాడు. అది అన్ని పేపర్లు టీవీలలో వచ్చింది. ఎందువల్ల జరిగింది ఇది అంటే వారు అన్నారు, ఒక తప్పుడు ప్రచారాన్ని మిస్ఇన్ఫర్మేషన్ ఆధారంగా కొందరు కావాలని వ్యాప్తి చేస్తున్నారు, ఈ గందరగోళం చేస్తున్నారని తుషార్ మేహతా అన్నారు. అది పేపర్లో కూడా వచ్చింది వాళ్ళ. అంటే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అత్యున్నత ధర్మాధికారి పైన షూ విసరడం అంటే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రజల్లోకి పంపిస్తున్న ఒక వ్యతిరేక భావన. ఆ వ్యతిరేక భావన దానికి ఉదాహరణని అది కూడా పేపర్లో కౌంటర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లడం అనేది ఇది మొదటిసారి కాదు. నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసినప్పుడు కూడా సంఘాన్ని నిషేధించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఎంత మాత్రము గాడ్సేకి లేదు. కానీ ఆర్ఎస్ఎస్లో వచ్చిన వ్యక్తే గాంధీని హత్య చేసినోడు అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన విధానం ఆనాటి నుంచి బయలుదేరింది. ఇవాళ కూడా ఆయన ఆకతాయ లేకపోతే ఒక రోగ బూటు విసిరేసినంత మాత్రాన 70 ఏళ్ళు ఉన్నట్టు ఆయనకు ఎన్ని ఏళ్ళను ఉండని, 70 ఏళ్ళను ఉండని, 100 ఏళ్ళను ఉండని, 16 ఏళ్ళను ఉండని, ఉన్మాదికి ఎన్ని ఏళ్ళు ఉంటే ఏమవుతుంది? కానీ ఆ ఉన్మాదిని ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ భావజాలంతో పోల్చడం అనేది ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సూడో సెక్యులరిస్టుల కుట్ర ఇది. కాకుంటే బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ అటువంటి ఆలోచన విధానం ఉండదు. ఎందుకంటే ప్రూవ్ అయింది. అపవాదులు ఎన్నైనా కూడా కడిగిన ముత్యమూలిగే ఆర్ఎస్ఎస్ కానీ కడిగిన ముత్యమూలిగే బీజేపీ నిందలు కానీ ఇవ్వల మీద వేసినా కూడా బయటికి రావడం జరిగింది. ఇవాళ 500 సంవత్సరాల క్రితం కూల్చివేయబడ్డటువంటి రామాలయాన్ని కూడా నిర్మాణం చేసుకున్న రోజు ఇది. అంటే మామూలు రోజులు కావు. కించిత్ మత అల్లర్లు జరగలేదు. అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క నిదానము ఇవాళ బీజేపీ యొక్క ఆలోచన నిదానము ఇంత స్థాయికి అయితే తీసుకురాగలరు. కానీ ఒకటి ఈ మధ్యనే కొంత ప్రధానంగా బీసీలలో విస్మరణ గురైన వాళ్ళు, దళితులు బీజేపీ వైపు వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా ఈ మధ్య దళితులను ఓన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇండ్లకు వెళ్తున్నదని నేను చూడలేదు కానీ అంటున్నారు. ఈ సందర్భంలో ఇట్లాంటి ఘటనలు జరిగి ఇట్లాంటి చర్చలు జరిగితే అవి మీ పైన ఒక ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి కదా? ఎంత మాత్రం జరగదు. ఎందుకంటానంటే ఈనాటి నుంచో స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారిని ఆల్ ఇండియా అధ్యక్షుని చేసింది దళితుడే. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పోయిండు. అనేక మంది కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పోయిన వాళ్ళే. దళిత సమాజాన్ని ఎన్నటి నుంచో దగ్గర తీసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఈవెందో లేటెస్ట్ మందకృష్ణ మాదిగా ఏమి తిన్నాడో, ఎన్ని మెట్లెక్కిండో, ఎన్నూళ్ళు తిరిగిండో, ఎన్నిసార్లు పస్తులున్నాడో తనని ఆదరించలేదు. సోనియా గాంధీనే తల్లిని మరిచి మా తల్లి ఇందిరాగాంధీ అనుకున్నారు. హరిజనులు మాదిగలు ఎవరైతున్నారో మా తల్లి కాదయా, మా తల్లి అంటే ఇందిరా, కన్న తల్లిని మరిచిపోయి ఇందిరే మా తల్లి అనుకున్నారు. అటువంటి వాళ్ళను హక్కున చేర్చుకున్నారా, దగ్గర తీర్చుకున్నారా, దగ్గర తీసుకొని మాట్లాడినలా, ఎవరన్నా అద్దుకున్నారా, మందకృష్ణ దగ్గర తీసుకున్నారా? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కుల సమావేశానికి వచ్చి మందకృష్ణ హక్కున చేర్చుకొని ఆయనకు వచ్చిన కన్నీరు, ఉబికి వచ్చిన కన్నీరు మందకృష్ణ నెరవేరని కోరికనే లేకపోతే అలసిపోయిన కన్నీరా? అయినా నేను ఏమైనా చేయగలిగింది చేస్తా అని దగ్గర తీసుకొని అనేక సంవత్సరాల నుంచి పోరాడేటువంటి పోరాటాన్ని మాదిగల యొక్క వర్గీకరణ కోసం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం సబలీకృతం కూడా అయింది. ఇటువంటి టైంలో వీళ్ళ మీద ఏం బదనాం వేస్తే మళ్ళీ దళితులు దగ్గరికి పోకుండా అవుతారు అనేటువంటి ఆలోచనతోటి
ఈ బదనాం పుట్టిస్తాన్లు ఖచ్చితంగా సృష్టే ఇది. నిన్ననే ఈ మధ్య మా ఈటల రాజేందర్ గారు ఎవరినైతే దళితులను అణగారి వర్గాల వారిని అంటరాని వర్గాల వారిని క్షమించాలని, సమాజం చేసినటువంటి తప్పును క్షమించాలని ఋషులాంటి వాళ్ళు వచ్చి కాళ్ళు కడిగిండ్లు. మన ఆదిలాబాదులో కాళ్ళు కడగడం జరిగింది, దళితులను కాళ్ళు కడగడం జరిగింది. దాని కార్యక్రమం ఏంటంటే అనేక సంవత్సరాలు మిమ్మల్ని అంటరాని వద్దగా చూసిన సమాజాన్ని క్షమించు అని వాళ్ళు వచ్చి కలిగింది. అంటే మానసికంగా అది వారికి ధైర్యాన్ని. మళ్ళీ దాని కొనసాగింపుకుని ఒక ప్రశ్న, మండల్ కమిషన్ అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటో తెలుసు. తెలంగాణలో బీసీలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆనాడు మండల్ కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ మళ్ళీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తున్నది. ఒకటే రేవంత్ రెడ్డి గారు కదా, ఇప్పుడు మన అంటే రాహుల్ గాంధీ, నా ప్రశ్నలో క్లారిటీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకించని కాదు, ఆ సామాజిక వర్గాలు అక్కడ అర్థం చేయాలి. సరే, ఇప్పుడు దేనికైనా ఆ సామాజిక వర్గానికి అంటగట్టుడు ఇవాళ కొత్త కాదు. ఏది జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ వర్గానికో లేకపోతే బీజేపీ భావజాలానికో అంటగట్టుడు ఇది కొత్త కాదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన కలల స్వప్నం కదా, ఏది రిజర్వేషన్, ఏది 47 మరి ఆయనకు తెలియదా? కోర్టులు ఒప్పుకుంటలేవు, కోర్టులు కొట్టివేస్తాయి దీన్ని అని ఆయనకు తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? రాహుల్కు తెలియదా? రాహుల్ గాంధీ అనా నేను, రాహుల్ ఖాన్, రాహుల్ గాంధీ అని నేను అనా ఇకాంచెల్లి, రాహుల్ ఖాన్ గారికి తెలియదు. ఎందుకు అంత కోపం ఆయన మీద? కోపం కాదండి, పేరు మార్చుకొని ఎన్ని రోజులు మోసం చేస్తారు. సోనియా గాంధీ అవుతుందండి, సోనియా గాంధీ అవుతుందా? అంటే ఇందిరా పేరు పెట్టుకోవాలో మీరే చెప్తారు, ఇందిరా గాంధీ ఎవరే పేరు పెట్టుకోవాలో మీరే చెప్తారు, ఇందిరా పేరు ఎట్లా మార్చాలో మీరే చెప్తారు. ఇందిరా గాంధీ ఎందుకు అవుతుందండి? సోనియా గాంధీ ఎందుకు అవుతుందండి? సోనియా గాంధీ ఎందుకు కాకూడదు? ఎందుకు అవుతుంది? ఎక్కడ పుట్టింది ఆమె? ఇటలీలో పుట్టి గాంధీ ఎట్లా అవుతుంది? ఇటలీలో పుట్టి ఇక్కడ గాంధీ ఎట్లా అవుతుంది? గాంధీకున్ను వీళ్ళకేం సంబంధం? నెహ్రూకేం సంబంధం? గాంధీ ఎక్కడ పుట్టిండు? గాంధీ గుజరాత్లో పుట్టిండు. ఏ పేరు పెట్టుకోవాలి? గాంధీ గుజరాత్లో పుట్టిండు. గాంధీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గంధం అమ్మేది వాళ్ళు, గంధం అమ్మేదానికి గాంధీ అని వచ్చింది. ఆయన కోమట, ఈయన కాశ్మీర్ బ్రాహ్మణుడు. కాశ్మీర్ బ్రాహ్మణుకును కోమట ఆయనకి ఏం సంబంధము?